దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనంలో రాయబడి ఉంది. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు అని రాయబడి ఉంది. ఈ మాటలు మనం చూస్తే యేసుప్రభు చివరి రాకడ గురించి, అంటే ఇంకా రాబోయే రాకడ గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఇది ఎప్పుడు రాయబడిందంటే ఇప్పుడు రాయబడలే. ఈ మత్తయి సువార్త ఎప్పుడు రాయబడిందంటే దాదాపు ఇప్పుడు 2000 సంవత్సరం పైన అయింది యేసు ప్రభు వచ్చి. అంటే అప్పుడు చెప్పబడిన మాట, యేసు చెప్పిన మాటలు, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అని రాయబడి ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తే, ఇప్పుడు జరుగుచున్న వాటి అన్నీ చూస్తే మనం చివరి రోజుల్లో అంత్య దినములో మనం ఉన్నామని సూచన మనకు తెలుస్తుంది. ఇక్కడ రాయబడి ఉంది, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి. అంటే ఎప్పుడైనా జరగవచ్చు, ఈ రోజు జరగవచ్చు, రేపు జరగవచ్చు, లేకపోతే ఇంకా 10 సంవత్సరం తర్వాత జరగవచ్చు. అది మనకు ఎవరికి తెలియదు అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ రాయబడిన మాట ప్రకారం మనం చూస్తే ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తాడంట, ఇంతకుముందు వచ్చినప్పుడు శిశువుగా వచ్చి జన్మించాడు. కానీ ఇప్పుడు ఈ 2వ రాకడలో వస్తున్నప్పుడు ఆయన మహాప్రభావముతోనూ మహామహిమతోనూ అని రాయబడి ఉంది. అంటే ప్రభావముతోనూ మహామహిమతోనూ, గొప్ప మహిమతో, దూతలతో పాటు, 1000 కొలది దూతలతో పాటు ఆయన దిగి వస్తాడు. ఆహానయ మేఘారుడై వచ్చుట చూచి. అంటే ఆయన రావడము అందరూ చూస్తారంట. అందరూ, భూమిలో ఉన్న వారందరూ, అది ఎలా జరుగుతుందో తెలియదు. అంటే ఒక భాగము చీకటిగా ఉన్నప్పుడు ఒక భాగం సగం భూమి అంటే మేలుకగా ఉంటుంది, హాఫ్. అంటే సూర్యుడు పక్కన భూమి వచ్చినప్పుడు అక్కడ వెలుతురు ఉంటుంది, ఇటు సైడ్ చీకటి ఉంటుంది. అంటే నేనేమనుకుంటున్నాను, మధ్య ఆకాశంలో యేసు 24 గంటలు ఉంటాడేమో అందరూ చూడ్డానికి. మనకు తెలియదు అది ఎలా జరగబోతుందో. కానీ భూమిలో ఉన్న వాళ్ళందరూ చూస్తారంట. చూసి ఏం జరుగుతుందంట, అక్కడ రాయబడి ఉంది, భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు అని రాయబడి ఉంది. అంటే ఎవరు రొమ్ము కొట్టుకుంటారని నేను ఆలోచించాను. ఇప్పుడు ఒకవేళ నా గురించి ఒకవేళ అడిగితే, యేసు ప్రభు ఈ నిమిషంలో ఆకాశంలో వస్తే నేను గంతులు వేసి సంతోషపడతాను. ఎందుకంటే నేను 100% సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ ఫర్ హిస్ కమింగ్. కానీ ఎవరు రొమ్ము కొట్టుకుంటారంటే సిద్ధపాటు లేని వారు, పాపంలో జీవిస్తున్నవారు, ఇంకా అబద్ధంలో జీవిస్తున్నవారు, దొంగతనంలో జీవిస్తున్నవారు, అబద్ధ సాక్ష్యం చెప్తున్నవారు, అబద్ధం మాట్లాడుతున్నవారు. వారికే తెలుసండి, వారి ఆత్మలోనే తెలుసు ఎవరు నీతిమంతులుగా ఉన్నారు, ఎవరు చెడుగా ఉన్నారు, ఎవరు తప్పు మాట్లాడుతున్నారు, ఎవరు మంచి మాట్లాడుతున్నారు, ఎవరు ఇంకొకరి గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు. మనలో ఉన్న చిన్న చిన్న లోపము కూడా ఇంకా మరీ యేసు వచ్చినప్పుడు మన పాపములు మనకు బయటపడుతుంది. అంటే అందుకే రాయబడి ఉంది, ఒకవేళ మీరు సిద్ధపాటుతో ఉంటే యు విల్ రిజాయిస్, మీరు సంతోషపడతారు. మీలో మాత్రం పాపం ఉంటే మాత్రం, మీ హృదయంలో పరిశుద్ధత మాత్రం లేని ఎడల మీరు ఏం చేయవలసి వస్తుందంటే బాధపడవలసి వస్తుంది. ఆ రీతిగా మీరు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే మారు మనసు పొందండి. దీనికి ఏం వెల చెల్లించవలసిన అవసరం లేదు. కొన్ని నిమిషాలు మీరు కన్ను మూసుకొని మోకరించగలిగితే మోకరించి, ప్రభువా నేను పాపి, ప్రభువా నన్ను క్షమించండి, నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను, నీ రాకడ కొరకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పండి. తప్పకుండా మిమ్మల్ని ఆయన అంగీకరిస్తాడు, క్షమిస్తాడు. ప్రార్థన చేద్దామా? ఆ రీతిగానే ప్రార్థన చేద్దాం.
ప్రభువా, ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఎవరెవరు సిద్ధపాటు లేకుండా ఉన్నారో ప్రభువా, నీ రాకడ కొరకు ప్రభువా వారు సిద్ధపడి లేదో ప్రభువా, ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఈ మాటలను వింటున్న వారు ప్రభువా వారు సిద్ధపాటు కలిగి జీవించడానికి, నీ కొరకు ప్రభువా నీ రాకడ కొరకు వారు సిద్ధపడడానికి, మీరు ఆకాశ మేఘారుడై వచ్చినప్పుడు ప్రభువా మిమ్మల్ని ఎదుర్కొనుటకు ప్రభువా మేము సిద్ధపడుటకు ప్రతి ఒక్కరికి కూడా మీరు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధంగా జీవించడానికి, నీ కొరకు సిద్ధపాటు కలిగి జీవించడానికి, తగిన ఏర్పాటుతో వారు జీవించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నీ చేతికి వారిని అప్పగిస్తున్నాను ప్రభువా, మీరే తోడుండమని ప్రభువా, నీ కొరకు మేము కనిపెట్టుటకు ప్రభువా, ప్రపంచంలో మేము అన్నీ చూస్తూ ఉంటే ప్రభువా, జరిగేదంతా చూస్తూ ఉంటే నీ రాకడ ఎప్పుడైనా ఉండొచ్చు అని మేము నమ్ముచున్నాం తండ్రి. దాని కొరకు మేము సిద్ధపడుతున్నాం, మీరే తోడుండమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.